అదే చెప్తున్నాం కదండి. అందరి ఆవేదన ఒక్కటే. అందరిలో ఉన్నటువంటి ఆలోచన ఒక్కటే. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఆమె ఎప్పుడూ కూడా నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. 30, 40 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తలు కనీసం పేరు పెట్టి పిలిచే నాథుడే లేడు అని బాధపడతా ఉన్నారు. ఎలక్షన్ టైంలో టికెట్ల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ తర్వాత సరే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మనం ఫెయిల్ అయ్యాము, ఎక్కడ ఫెయిల్ అయ్యామో మనం విశ్లేషణ చేసుకుని ముందుకెళ్దాము, రాహుల్ గాంధీ గారు ఉన్నారు మనకు అండగా అని చెప్పి మాట్లాడుకోవటానికి కూడా ఒక వేదిక లేదు అని చెప్పి బాధపడతా ఉన్నారు. అందుకే నేనేంటంటే దీన్ని రాంగ్గా తీసుకుంటున్నారేమో కొంతమంది. అప్పుడు ఆహ్వానించిన దాన్ని ఇప్పుడు కూడా ఒక మహిళగా ఆమె నాయకత్వంలో పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆవిడే మమ్మల్ని కుటుంబ సభ్యులుగా పరిగణలోకి తీసుకోవట్లేదు, మాతో మాట్లాడట్లేదు అని చెప్పి బాధపడతా ఉన్నాం. ఆమె ఉండాలి ఇక్కడ. ఆమెతో కలిసి ఆమెని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు నిర్ణయం తీసుకున్నారు. మేము స్వాగతించాం కదా, కేసులు కూడా పెట్టించుకున్నాం కదా. ఆమె గురించి మాట్లాడటం వల్ల, ఆమె తరపున మాట్లాడటం వల్ల రోడ్డు మీద కూర్చున్నాను కదండి మండు టెండలో. ఒళ్ళంతా కాలిపోతూ ఉన్నా కూడా నువ్వు కారులో కూర్చున్నావు అమ్మ. ఆ రోజున గన్నవరం నుంచి నిన్ను తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ ఆపేస్తే నువ్వు కారులో కూర్చున్నావు ఏసీ వేసుకుని, నేను రోడ్డు మీద కూర్చున్నాను. షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పి నేను గట్టిగా కేకలు వేశాను. మరి అటువంటిది కార్యకర్తలు బాధపడతా ఉంటే, మన నాయకురాలు ఎక్కడ అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించేదాన్ని, మోడీ గారి పైన తిరుగుబాటు బావుట, నల్ల బలులతో వెళ్ళాను, నన్ను ఏ రకంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారో మీరందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారి పైన నేను ప్రత్యేక హోదా విభజన హామీలు ఎందుకు అడగవు, ఎందుకు తీసుకురావు అని చెప్పి పోరాటం చేశాను. జగన్మోహన్ రెడ్డి పైన అయితే ఒక రాక్షసుడితో యుద్ధమే చేశాం. నా పైన 40 పైగా కేసులు పెట్టారు. మరి అటువంటి ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి శంకర పద్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛ కలిగినటువంటి పార్టీలో ఏఐసీసీ పెద్దలకు చెప్పొచ్చాము, పెద్దలు కూడా నీతో మాట్లాడే ప్రయత్నం చేశారు, నువ్వు అందుబాటులో లేవంట. మరి నిన్ను ప్రశ్నించడం తప్ప, మీరు అందుబాటులో ఉండమని అడగటం తప్ప, కార్యకర్తల్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం తప్ప, దీంట్లో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు.